హాయ్ అండి, మేమైతే ఈరోజు ఒక పెళ్ళికి అయితే వెళ్తున్నాము. పెళ్ళి అయితే నిజాంపట్నం అంటారు కదా, అక్కడైతే వెళ్తున్నాము. చూడండి, ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరిపోయాము. మంచు అయితే ఫుల్గా ఉందండి. మొత్తం అంతా అక్కడ రోడ్ అయితే కనిపించట్లేదు. ఒకసారి చూడండి, అంతా కూడా మొత్తం మంచు అయితే ఇంకా విడలేదు. టైం అయితే 6:30 అవుతుంది. మేమైతే నిజాంపట్నం కాబట్టి కొంచెం ఎర్లీగా అయితే బయలుదేరాము. ఇంకా మంచు మరి ఈ విధంగా ఎంతసేపు ఉంటుందో అయితే మనకు తెలియదు. మంచు ఎప్పటికి విడుతుందో తెలీదు. మరి అయితే మన ప్రయాణం అయితే కొనసాగిద్దాం. ఇది హైవే రోడ్ అండి. మా ఇంటి దగ్గర నుండి హైవే అయితే చాలా దగ్గర. మేమైతే ఈ హైవే అయితే ఎక్కేసాము. ఇది మనకి విజయవాడ. మంచు చూడండి, టైం అయితే 7 అవుతోంది. మంచు మాత్రం అస్సలు ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. అసలు ఏమీ కనిపించట్లేదు. బయట అంతా చూడండి ఒకసారి ఎలా ఉందో. అదిగోండి చూడండి ఎంత మంచో. రోడ్డు అస్సలు కనిపించట్లేదు. చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది మంచు అయితే. మా హస్బెండ్ కారు డ్రైవ్ చేస్తున్నారు. మేమైతే వెనక కూర్చున్నామండి. మా ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్తున్నాము పెళ్ళికి. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలినవన్నీ చూద్దాం. మధ్యలో అయితే మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇప్పుడు మేమైతే గుడివాడ అయితే వచ్చేసాము. గుడివాడ రావడానికి ఎక్కువ సమయం అయితే పట్టలేదండి. ఎందుకంటే మంచు ఎక్కువగా ఉన్నా కూడా కొంచెంగా ఆగుకుంటూ మేమైతే వచ్చేసాము. ఏలూరు నుండి గుడివాడ వచ్చేసరికి 1 గంటన్నర అయితే పట్టింది. ఎందుకంటే డోర్లన్నీ కూడా మంచు వల్ల కనిపించకుండా మంచుతో అయితే కప్పివేస్తుందండి. అందుకని చెప్పి ఇంకా మేమైతే తుడుచుకుంటూ రావడం అయితే జరిగింది. మనం ఎంత వైప్స్తో తుడిచినా కూడా అవి మళ్ళీ మంచు అయితే పట్టేసేదండి. ఇలా అయితే మేము గుడివాడ వరకు అయితే వచ్చేసాము. చూడండి, ఇంకా మంచు అయితే మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఇక్కడైతే కొంచెం బాగానే కనిపిస్తుంది. మళ్ళీ ఊళ్ళలోకి వెళ్ళేసరికి మళ్ళీ మంచు నార్మల్గానే ఎక్కువగానే ఉందండి. చూసారా, ఇటంతా కూడా పంట పొలాలు. మనకి గుడివాడ దాటేటప్పటికి ఇవన్నీ పంట పొలాలు చాలా ఉంటాయి. ఇక్కడ నుండి చాలా పచ్చగా ఉంటుంది. కానీ మంచు మాత్రం మేము ఇంటికి వెళ్ళే వరకు కూడా మంచుగానే ఉందండి. అసలు తగ్గలేదు. మనకి సమ్మర్ దగ్గరికి వస్తూ ఉండే కొద్దీ మంచు అయితే ఎక్కువగా పడుతుంది. అలాగే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. చూసారు కదా, మేమైతే గుడివాడ దాటేసాము. ఇంకా ఇదిగోండి, ఇక్కడ వచ్చేసరికి ఒక టోల్గేట్ అయితే తగిలింది. మనకి ఈ టోల్గేట్లో అయితే చూసుకున్న తర్వాత మళ్ళీ మా ప్రయాణాన్ని అయితే కొనసాగించేసాం. చూసారు కదా, ఇవి పచ్చని పల్లెటూర్లండి. చాలా లంక గ్రామాలు అంటారు కదా, అవన్నీ ఉంటాయి ఇటు సైడ్ అంతా కూడా. ఇదిగోండి, ఇక్కడ ఇదంతా కూడా చూడండి, ఇక్కడ హోర్డింగ్ అయితే ఉంది, ఎటు వెళ్ళాలనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా మనకి బ్రిడ్జ్ అండి. మేమైతే మోపిదేవి వరకు అయితే వచ్చేసాము. ఇదంతా కూడా బ్రిడ్జ్. ఇది మనకి కృష్ణా రివర్ ఉందండి కింద. చూడండి ఒకసారి, చాలా బాగుంది చూడటానికైతే. మీకు దగ్గర నుంచి అయితే నేను చూపిస్తాను. చూసారు కదా, ఇదంతా కూడా కృష్ణా నది. మనకి ఇక్కడికి వచ్చేసరికి అంతా మంచు అని చెప్పాను కదండి. ఈ మంచు వల్ల మాకైతే రివర్ అనేది పూర్తిగా అయితే కనిపించట్లేదు. అంటే దూరంగా అయితే ఏం కనిపించట్లేదు, దగ్గరగా మాత్రమే కొంచెం అయితే కనిపిస్తుంది. ఇదంతా చూడండి, వాటర్ అయితే పెద్ద ఎక్కువగా లేవు, కానీ ఒక పక్క అయితే వాటర్ మాత్రం ఉన్నాయి. ఇదంతా కూడా ఇసుక దెబ్బలేనండి. మొత్తం అంతా కూడా ఎక్కువ శాతం ఇసుకే ఉంది. వాటర్ అయితే చాలా తక్కువగా ఉంది. చూసారు కదా, ఇది మోపిదేవి దగ్గరండి. మోపిదేవి అంటే పక్కన చల్లపల్లి ఉందండి. చల్లపల్లి దాటిన తర్వాత ఈ మోపిదేవి వచ్చింది. దీని తర్వాత అయితే మనకి రేపల్లె తగులుతుంది. ఈ విధంగా మేము ఇంకా కొంచెం అయితే అలాగా ఎదరికైతే వెళ్ళాము. అంటే మేము ఉన్న చోట అయితే వాటర్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పి మేము ఇంకా ఎదరికైతే వెళ్ళిపోయాము. అదేవిధంగా కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఆగుదామని చెప్పేసి మేమైతే ఎదరికొచ్చాము. ఇక్కడ చూడండి, 2 దారులు ఉన్నాయి చూడండి. ఈ బ్రిడ్జ్ అయితే, ఈ టోల్ గేట్ అయితే చాలా విచిత్రంగా అనిపించింది. 2 ఉన్నాయి చూడండి, అటు నుంచి ఒకటి ఇటు నుంచి ఒకటి. అంటే 2 ప్రాంతాలు కలుస్తాయంటండి ఇక్కడ. అంటే కృష్ణా జిల్లా అలాగే బాపట్ల జిల్లా 2 ఉంటాయంటండి. ఇక్కడ 2 కలుస్తాయంట. మనకి ఈ కృష్ణా నది సగంలో అయితే కృష్ణా జిల్లా, అలాగే మిగిలినది బాపట్ల జిల్లా. ఇక్కడ మేమైతే టోల్ గేట్ అయితే క్లియర్ చేసేసుకుని ముందుకైతే వెళ్ళిపోయాము.
మేమైతే ఇక్కడ అవనిగడ్డ దగ్గర కృష్ణా రివర్ అండి, ఇది చూడండి ఒకసారి. దీని గురించే మాకు అక్కడ టోల్ గేట్ కూడా పెట్టాడు. టోల్ గేట్ ఫీజు వచ్చేసరికి మనకి 20 రూపీస్, అప్ అండ్ డౌన్ అయితే కనుక 40 రూపీస్ తీసుకున్నారు. చూసారా, ఇది కృష్ణా నది అంటండి. చూడండి ఒకసారి, ఇదంతా కూడా బోట్లు అవన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి. అంటే ఇక్కడ ఎక్కువ ఫిషింగ్స్ అవన్నీ వేట జరుగుతూ ఉంటది అనుకుంటా, అందువల్ల ఇవన్నీ కూడా చూడండి వరుసగా బోట్లు అయితే పెట్టున్నాయి. ఇదంతా కూడా కృష్ణా నది. మనకి విజయవాడలోనే కాదండి కృష్ణా నది, ఇక్కడ అవనిగడ్డ దగ్గర కూడా ఇలా ఉంది. మేము ఇంకొంచెం ఎదరికైతే వెళ్తే గనక రేపల్లో అయితే వస్తుందంట. ఇదంతా కూడా మోపిదేవి, ఇవన్నీ కూడా ఊర్లో అయితే దాటుకుంటూ మేమైతే ఇక్కడ దాకా వచ్చామండి. చూడండి, ఇది అవనిగడ్డ. చూసారు కదా ఎంత బాగుందో. మనకి ఇక్కడ టైం అయితే 9:30 దాటుతుందండి. అయినా కానీ మంచు అయితే ఏమాత్రం విడలేదు. అసలు అంతా కూడా మంచు. ఇంకా మీకు లైటింగ్ లో ఉంటే కనుక చాలా బాగుండేది, కానీ లైటింగ్ లేకపోవడం వల్ల అయినా కూడా ప్లెజెంట్ గా ఉందండి వాతావరణం అయితే. చూడండి ఒకసారి, ఇదంతా కూడా ఎంత బాగుందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. అక్కడక్కడ ఇసుక మేట వేసింది చూడండి, అదంతా కూడా ఇసుక మేట వేసింది. ఆ తర్వాత కొన్ని అయితే బోట్లు మధ్యలో తిరుగుతున్నాయి, మిగిలినవన్నీ కూడా ఇలా పెట్టేసి ఉన్నాయి. చుట్టూరు కూడా వాతావరణం ఎంత బాగుందో చూడండి, చక్కగా గ్రీనరీగా ఎంత బాగుందంటే. పక్కన ఏదో తోటలు ఉన్నాయండి, అవన్నీ కూడా పసుపు తోటలు అనుకుంటా, అవన్నీ ఉన్నాయి. ఇదంతా కూడా మనకి అటు ఇటు కూడా ఉంది. ఇదిగోండి బ్రిడ్జ్ అయితే చూడండి ఒకసారి, చక్కగా ఎంత బాగుందో చూడండి. ఈ మంచులో ఈ బ్రిడ్జిని చూస్తుంటే మీకేమనిపిస్తుందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారా, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత బాగుందో చూడండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంది. ఇటువైపు అంతా కూడా కొబ్బరి తోట ఉంది చూడండి అక్కడంతా. ఇదంతా కూడా కృష్ణా నది. అదిగోండి అక్కడంతా ఇసుక మేట వేసింది కదా, మీకు ఇందాక చూపించింది అటువైపు, ఇప్పుడైతే ఇటువైపు చూపిస్తున్నాను. చూసారా, చాలా అంటే చాలా బాగుంది. మేమైతే ఫస్ట్ టైం అండి అవనిగడ్డ రావడం. ఈ విధంగా మేమైతే ఇక్కడ ఆగడం జరిగింది. చాలా బాగుంది కదా, నాకైతే ఈ మంచులో ఈ క్లైమేట్లో చాలా బాగుందండి. మరి మీకేమనిపించింది? అవనిగడ్డ దాటేసిన తర్వాత అయితే మేము రేపల్లె అయితే వచ్చామండి. రేపల్లె నుండి మేమైతే ఫైనల్గా నిజాంపట్నం అయితే వచ్చేసాము. ఇదే నిజాంపట్నం అండి. చూసారు కదా, మనకి ఊరైతే పెద్ద ఎక్కువగా మాకు కనిపించలేదు, కానీ ఇదంతా కూడా అక్కడొక ఇల్లు అయితే ఉన్నాయి. అంటే ఇంకా లోపలికైతే వెళ్ళాలంటండి. ఇక్కడ చూడండి, లైఫే ప్రార్థనా మందిరం అని ఉంది. ఇదైతే ఒక చర్చ్. అలాగే ఇక్కడి నుంచి అయితే మాకు ఇల్లులు అయితే కనిపించడం స్టార్ట్ అయ్యాయి. అంటే మీకు నేను చూపించింది ముందు స్టార్టింగ్లో అయితే ఇల్లులు ఏమీ లేవు. ఆ తర్వాత అయితే ఇల్లులు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి అంతా కూడా బాగానే ఫుల్గానే జనాభా అయితే ఎక్కువగానే ఉన్నారండి. మరి ఇక్కడి నుంచి మేమైతే ఇంకా ఫైనల్గా పెళ్లి దగ్గరకైతే ఆల్మోస్ట్ దగ్గరకైతే వచ్చేసాము. ఇంకా కొంచెం దూరమే ఉందండి. ఇలా మేమంతా కూడా చూసుకుంటూ ఈ విధంగా అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా మాకైతే ఒక చోట అయితే దారి అయితే మిస్ అయ్యామండి. కొంచెం ఎదురుకెళ్ళిన తర్వాత మళ్ళీ మేము కనుక్కుని అయితే వెనక్కి వచ్చాము. ఇదేనండి ఊరు. ఈ బస్సు ఉంది చూసారా, ఇది మనకి డైరెక్ట్గా నిజాంపట్నం నుండి గుంటూరు అయితే వెళ్తుందంట. ఇక్కడ నుండి ఏదైనా పెద్దవి ఏమైనా షాపింగ్స్ అలాంటివి చేయాలంటే కనుక అటు గుంటూరు కానీ విజయవాడ కానీ తెనాలి కానీ వెళ్తూ ఉంటారంట. చూసారా, ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ అయితే తగిలిందండి ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత. ఇదిగోండి ఇదంతా కూడా మొత్తం కూడా ఇది వర్షం అంటే వరదలు వచ్చినప్పుడు ఇదంతా కూడా నిండిపోతుందంటండి. ఇవన్నీ కూడా చేపల చెరువులు అన్నీ కూడా తవ్వేసి బాగా ఎండబెట్టేశారండి. ఇవన్నీ కూడా కొన్ని అయితే వాటర్ ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా చేపల చెరువులు వేయడానికి వదిలేశారు. ఇదిగోండి మనం వచ్చిన పెళ్ళి అయితే ఫ్లెక్సీ ఇదే. ఉన్నవా సత్యచంద్ర అలాగే అమృతవర్షిణి అండి. ఇదిగోండి మేమైతే ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. బంధువుల హడావిడి మామూలుగా లేదు. మేము వచ్చేసరికి ఇక్కడ కొత్త జంటకైతే పసుపు వేస్తున్నారండి. మా పద్ధతిలో ఏంటంటే పెళ్లి జరిగే ముందు ఇలా ఇద్దరిని కూడా పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని ఒకేసారి చేస్తారండి. అలా అయితే చాలా హడావిడిగా ఉంటుంది.
వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా రకాల పాటలు అయితే పాడుతూ ఉన్నారండి. ఇందులో కొంచెం అయితే మీకు పాట వినిపించాను, కానీ మీకు అంతా అర్థమవుతుందో లేదా అని చెప్పి నేనైతే అదైతే మొత్తం కట్ చేసేసాను. ఇంకా అక్కడి నుండి అయితే మేము స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ పాస్టర్ గారు ప్రేయర్ చేసి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ పెళ్లి కొడుకు కూడా వచ్చేస్తున్నాడు చూడండి. పక్కన ఉన్న వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న, అంటే మాకు మా హస్బెండ్కి వీళ్ళు బాగా దగ్గర బంధువులండి. మా మావయ్య గారికి అక్కగారి మనవడండి పెళ్లి కొడుకు. చూశారు కదా, ఈ విధంగా అయితే పెళ్ళి అయితే జరిగింది. మొత్తం అయితే మేము కవర్ చేయలేకపోయామండి, ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది. అలాగే కొంచెం పెళ్ళి కూడా లేట్గా స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి మేమైతే చాలా వరకు అయితే ఉన్నాము. పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. మీకైతే వాయిస్ ఇవ్వడం అయితే కుదరదు కాబట్టి, మనకి కాపీరైట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నేనైతే వాయిస్ అంతా కూడా తీసేసి నేనైతే వాయిస్ ఇస్తున్నానండి. చూసారు కదా, ఇక్కడ నుంచున్న తను ఎవరంటే పెళ్లి కొడుకు వాళ్ళ చెల్లండి. చూసారు కదా, పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది. ఇదిగోండి, ఇక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత సంతకాలు చేస్తారు కదా, అంటే పెద్దల సమక్షంలో పెళ్లి జరిగినట్లు ఇక్కడైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అక్కడ సంతకాలు అయితే చేస్తున్నారు చూడండి కొత్త జంట. చూసారా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాస్టర్ గారులండి. అలాగే వీళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు, అంటే అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అండి ఇక్కడ నుంచున్న వాళ్ళు. అలాగే చూడండి, అందరూ కూడా స్టేజ్ మీద పాస్టర్లు ఉన్నారు. ఇలా అయితే సంతకం చేయిస్తారు. ఆ తర్వాత పెళ్ళి అయితే జరిగిపోయిన తర్వాత ఇంకా మేనమామ మేనత్త మెట్టెలు అలాగే బట్టలు పెట్టారండి. చూడండి, ఇక్కడ మెట్లు పెడుతున్నారు మేనమామ. మాకైతే పెళ్లిలోనే మెట్లు పెట్టేస్తారు. మేనమామ మెట్టెలు తొడుగుతాడండి. ఇంకా ఇదంతా కూడా అయిపోయిన తర్వాత హడావిడి అయిన తర్వాత ఫోటో అయితే దిగేసాము. ఆ తర్వాత భోజనం అయితే చేసేసామండి. అంతా హడావిడి అయిపోయింది, అంతా తీయడం. హాయ్ అండి, మేమైతే పెళ్లి అయితే చూసేసుకున్నామండి. పెళ్లి చాలా మటుకు కూడా దీన్ని కంటిన్యూ చేసాము, చూపించామండి. కానీ అక్కడ అస్సలు ఉండలేకపోయాము. ఎండ చాలా, అది కాకుండా లంచ్ వచ్చేసరికి బఫే పెట్టారండి. దానివల్ల చాలా గజిబిజి గందరగోళం అయిపోయింది. వీడియో తీయడం అయితే అస్సలు కుదరలేదు. కాబట్టి ఇక్కడతో అయితే పెళ్లి వీడియో అయిపోయింది. ఇప్పుడు మేమైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాము. అలాగే హార్బర్ కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ నిజాంపట్నంలో హార్బర్ అంటే చాలా బాగుంటుందట. మరి నెక్స్ట్ వీడియోలో అయితే హార్బర్ అంతా మీకు చూపిస్తాను. మీకు హార్బర్ చూడాలంటే నెక్స్ట్ వీడియోని కంటిన్యూగా చూసేయండి. మరి ఈ వీడియో ఇక్కడతో అయితే నేను కంటిన్యూ చేసేస్తున్నాను. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.